దక్షిణాది రాష్ట్రాల్లోనే పేరుగాంచిన శ్రీ మహారాజు శ్రీకృష్ణదేవరాయలది 555వ జయంతి. ఈ జయంతి పురస్కరించుకొని పలమనేరు బాస్ బలిజ అభ్యుదయ సంఘం అందరూ ఇక్కడ బలిజ కులస్తులందరూ కలిసి శ్రీకృష్ణదేవునికి ఘనంగా పూజలు జరిపి తదనంతరము అన్నదాన కార్యక్రమం కూడా భారీగా ఉంటుంది. శ్రీకృష్ణదేవరాయలు గారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే బ్రహ్మాండంగా పరిపాలించిన రాజుల్లో ప్రథములు. మనకు గుడులైతే ఏమి, ప్రజలకు అవసరమైన చెరువులు అయితే ఏమి, దక్షిణాది రాష్ట్రాల్లోనే చాలా మంచిగా పరిపాలన చేసి వాళ్ళు అందరి మన్ననలు పొందారు. అలాంటి శ్రీకృష్ణదేవరాయలని 555వ జన్మదిన వేడుకలు ఈరోజు పలమనేరులో బాస్ బలిజ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహం దగ్గర పూలమాల సమర్పించి పూజలు చేసి అన్నదానం చేస్తూ ఘనంగా జరుపుకుంటున్నాము. దీనికి విచ్చేసిన మా బలిజ సభ్యులందరికీ మరియు దీన్ని కవర్ చేసిన మా మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం మా బలిజ కులానికి ఆరోగ్య దైవం శ్రీకృష్ణదేవరాయలు గారి 555వ జయంతికి ఈరోజు పలమనేరులో బలిజ అభ్యుదయ సేవా సంఘం అధ్యక్షులు నా తమ్ముడు రూపేష్ గారు, నాకు తండ్రితో సమానమైన మా గౌరవ అధ్యక్షులు సుధాకర్ గారు, ప్రతి ఒక్కరి అందరి కలయికతో ఈరోజు రంగరంగ వైభవంగా ఈ జయంతి జరుగుతున్నది. ఈరోజు పలమనేరు నడిబొట్లో శ్రీకృష్ణదేవరాయల విగ్రహం నా చేతులపైన నిర్మించడం నేను జీవితాంతం పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘానికి రుణపడి కృతజ్ఞుడై ఉంటాననేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తూ, అదేవిధంగా ఈ సందర్భంగా నేను మన బలిజ కులస్తులందరికీ కూడా నా విన్నపం ఏమనంటే, రాబోయే జనరేషన్ లో ఏ కుటుంబంలో పిల్లలు పుట్టినా బర్త్ సర్టిఫికెట్ లో ఆ పేరు వెనకాల రాయలు పెట్టవలసిందిగా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా వేడుకుంటూ, అదేవిధంగా పలమనేరు నియోజకవర్గంలో ఉండే బలిజలందరూ కూడా నిన్ను నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో మనశ్శాంతిగా సంతోషంగా బంధువుల్లో, స్నేహితుల్లో, వ్యాపారంలో, రాజకీయంలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ప్రతి ఒక్క బలిజ కుటుంబం కూడా ఒక లెజెండ్ కుటుంబంగా ఉండవలసిందిగా మా కులదైవమైన కైవారం తాత పాదాలకి, శ్రీకృష్ణదేవరాయలు గారి పాదాలకి వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గణేష్ సార్. ఈరోజు మన పలమనేరు పట్టణంలో శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి అంటే ఆయన 1471వ సంవత్సరంలో జన్మించడం జరిగింది. ఈరోజు వారికి 555 సంవత్సరాలు పూర్తయి 556వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఆయన జయంతిని మనం నిర్వహించుకోవడం జరిగింది. ఆయన గురించి మేము గొప్పగా గర్వంగా చెప్పుకునేది ఏమైనా ఉందంటే, వారు మన దక్షిణ భారతదేశంలోనే 500 సంవత్సరాల పూర్వం, 520-30 సంవత్సరాల పూర్వం హైందవ జాతిని, హైందవ ధర్మాన్ని నిలబెట్టిన చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీకృష్ణదేవరాయల చక్రవర్తి గారు మాత్రమే. ఆయన అడుగు జాడల్లో నుంచి ఆయన తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజు గారు వారు ఆయన అడుగు జాడల్లో నుంచి హైందవ ధర్మాన్ని వారు నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు వారి జీవిత కాలంలో ఒక్క యుద్ధం కూడా ఓడిపోవడం ఇంత జరగలేదు. ఆయన స్వయంగా కవి, పండితుడు. ఆయన తెలుగులో అముక్తమానదని రాసించి మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా దేశ భాషలందు తెలుగు లెస్స అని సగర్వంగా ప్రకటించిన చక్రవర్తి మహారాజు ఎవరైనా ఉన్నారంటే, తెలుగు జాతికి, తెలుగు పదానికి ఇంత కీర్తి తెచ్చిన చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన శ్రీకృష్ణదేవరాయల చక్రవర్తి గారు మాత్రమే. అదేవిధంగా వారు మా బలిజ కులంలో పుట్టడం మాకందరికీ ఎంతో గర్వకారణంగా ఉంది. మేము వారిగా పుట్టిన బలిజ కులంలో మేము పుట్టడం కూడా
మేము మా జీవితాలు ఎంతో ధన్యం చేసుకుందని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా పొలంనేరు బలిజబుదే సేవా సంఘం ద్వారా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క బలిజ కులస్తులకి మరియు మీడియా మిత్రులందరికీ కూడా మా పొలంనేరు బలిజబుదే సేవా సంఘం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వేడికి మొబైల్ ఈరోజు మన శ్రీకృష్ణదేవరాయల జయంతిని పురస్కరించుకొని అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీకృష్ణదేవరాయల జయంతిని పురస్కరించుకొని ఇక్కడ స్థానిక పొలంనేరు నడిబొడ్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద ఈరోజు అన్నదాన కార్యక్రమము, ఆయనకి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ఇచ్చిన బలిసోళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎప్పుడు సంఘానికి అవసరం ఉన్నా సంఘం సహకారంగా అన్నదానం అయితేనేమి, నగదు రూపంలో అయితేనేమి, ముందుండే వరుసలో ముందుండే వ్యక్తి రూపేష్ గారు అధ్యక్షులు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా బలిసంఘం బాస్ తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీడియా వారు వచ్చిన వెంటనే మాకు మా యొక్క దీన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసడానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా మనమందరం మన అనుబంధం ఉండాలని మరి కోరుకుంటూ జై హింద్. మాట్లాడుతుంది